ప్రైజ్ లాడండి. ప్రైజ్ లాడ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మమ్మీ డాడీకి వందనాలండి. ఇక్కడ కల్వర్ టీం మెంబర్స్ అందరికి కూడా వందనాలండి. చెప్పండి. నేను ఫస్ట్ టైము బెల్లంపల్లి 2012లో ఇక్కడికి రావడం జరిగిందండి. అప్పటికే నేను గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. గ్రూప్ 1 గ్రూప్ 2కి కోచింగ్ తీసుకొని ఓకే 2012 ముందే దాదాపు 100 ఎగ్జామ్ల దాకా రాశాను. ఓకే. అప్పటికి సెలెక్ట్ అవుతున్నా, దగ్గర దాకా పోతున్నా కానీ జాబ్ రావట్లేదు. ఓకే. అట్లా డాడీ ఎక్కడ ఉన్నా కానీ మీటింగ్స్కి వెళ్ళటం, దేవుణ్ణి నమ్ముకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే డాడీ చెప్పే మెసేజ్లని నేను దేవుణ్ణి నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. దేవుళ్ళో ఉంటూ ఇక జాబ్స్ రాస్తూనే ఉన్నాను. 2017 మహబూబ్ కాలేజ్ గ్రౌండ్లో డాడీ మీటింగ్స్కి వెళ్ళాను. అప్పుడు డాడీ స్టేజ్ మీద నుంచి వచ్చి దాదాపు 30,000 మెంబర్స్ ఉన్నారు. నా ఎదురుగా వచ్చి ఇక్కడ జాబ్ కోసం వెతికి అలసిపోయావు, నీకు జాబ్ వెతుక్కుంటూ నీ ఇంటికి వస్తా అని చెప్పేసి డాడీ నా ఎదురుగా చేయి చూపించి చెప్పాడండి. ఓకే. నేను అప్పటికి ఇక 120, 150 ఎగ్జామ్స్ దాకా రాశాను. నేను ఇక ఎగ్జామ్ 2018లో ఎగ్జామ్ రాశానండి. ఓకే. ఇక మా ఊర్లో ఉన్నటువంటి జనం కూడా, మా రక్త సంబంధికులు కూడా ఇక వీడికి జాబ్ వచ్చేది లేదు, ఏమి లేదని చెప్పేసి హేళన చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే. నేను ఎంఎస్సి బీఈడి, ఎంఎస్సి మ్యాథ్స్ అండి, హోమ్ ట్యూషన్ చెప్పుకుంటూ స్కూల్లో చెప్పుకుంటూ అట్లాగే ఉన్నాను. ఓకే. ఈ తర్వాత నాకు 2022లో మ్యారేజ్ అయింది. ఓకే. 2022 జూన్ 3వ తారీఖు నేను ఒక హోమ్ ట్యూషన్లో ఉన్నానండి. ఓకే. ఓ పోస్ట్ మ్యాన్ గారు ఫోన్ చేశాడు మా ఇంటికి వచ్చి, నీకు ఒక లెటర్ వచ్చింది, నువ్వు ఎక్కడున్నావు అని చెప్పేసి అన్నాడు. ఓకే. డాడీ 2017 ఏప్రిల్లో నా ఎదురుగా వచ్చి ప్రవచించాడు, ఎత్తుక్కుంటూ నీకు జాబ్ వస్తుందని చెప్పేసి అన్నాడు. ఓకే. నాకు 2022 జూన్ 3వ తారీఖు లెటర్ వచ్చే వరకు కూడా నాకు జాబ్ వచ్చిందని తెలియదండి. ఆమేన్. పోస్ట్ మ్యాన్ గారు ఫోన్ చేస్తే నేను వేరే హోమ్ ట్యూషన్లో ఉండి ఇంటికి వచ్చి చూస్తే సింగరేణిలో నీకు జాబ్ వచ్చిందని చెప్పేసి చెప్పులు కూడా ఒకసారి ప్రైజ్ ది లార్డ్ లెటర్ ఇచ్చాడండి. నా చేత సైన్ చేయించుకున్నాడు. ఓకే. నేను జూన్ 3వ తారీఖు 2022 లెటర్ వచ్చిన తర్వాత ఆగస్టు 2022లో శ్రీరాంపూర్లో అపాయింట్మెంట్ అయ్యానండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చూసారండి, దైవ సేవకుల ద్వారా చెప్పబడిన వాగ్దానమా ఆ సహోదరుని జీవితంలో చూసారండి. జాబ్ వెతుక్కుంటూ వస్తున్నప్పుడు తనకు తెలియకుండానే ఆ పోస్ట్ మనం చెప్పేదాకా తెలియదు. అంటే చూడండి, దైవసేకులు ఏ విధంగా చెప్పారు అంటే, దైవసేకుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా తన జీవితంలో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం దేవుడు తన జీవితంలో జరిగించినాడు. ఇప్పుడు చూడండి, అన్ని విషయాల్లో దేవుడు ఎంతగానో ఆ సహోదరుని తన కుటుంబాన్ని దీవించాడు. ఈరోజు దేవునికి సాక్షిగా నిలబెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.